కాట్లు పెట్టాలి. ఒక పుల్లతో కూడా కాట్లు పెట్టొచ్చు. టూత్ పిక్స్ ఉంటాయి కదా, సో వాటితో కాట్లు పెట్టి ఇప్పుడు చూడండి, ఇది మీకు జస్ట్ డెమాన్స్ట్రేషన్ కోసం ఇక్కడ పెట్టాను. నారో బాటిల్ కష్టం అవుతుంది వేయడం తీయడము. ఇట్లా వెడల్పు బాటిల్ అయితే ఎక్కువ బెండకాయలు వేయాల్సి వస్తుంది. దీంట్లో ఏముంది, కొబ్బరి నీళ్ళు. ఇంకో బాటిల్ ఉంది, సో ఇది ప్రాబ్లం అనమాట. నారో ఉంటే గ్యాసెస్ ఎక్కువ వస్తాయి. సరే మంచిదే అండి, మీరు చూసారు. సో మధ్యలో ఓపెన్ క్లోజ్ చేస్తే అట్లీస్ట్ దీనికి చాలా కేర్ఫుల్ ఉండాలి, చెప్తాను. తెస్తున్నావా? అది ఆమ్లా జ్యూస్ నార్మల్ గా ఒక రెగ్యులర్ గా తీసుకోవచ్చు అండి. ఒకవేళ తీసుకోవాలనుకుంటున్నా ఒక గ్లాస్ వాటర్ కి ఒక స్పూన్ వేసుకొని తాగొచ్చు. ఆమ్లా కంజిక అంటాము. దీంట్లో ఏంటంటే ఒక 50, ఈవెన్ మీరు రెగ్యులర్ తాగే వాటర్లో జస్ట్ ఒక 2 drops వేసుకొని తాగిన వాటర్లో, ఇప్పుడు ఆరో వాటర్ అనుకోండి, ఇది రీమినలైజ్ చేసేస్తుంది. వాటర్లో ఆ ఫ్లేవర్స్ యాడ్ అవుతాయి. యాజ్ అ మెడిసిన్ తీసుకోవాలి అంటే 50 ml వాటర్లో ఒక 10 ml వేసుకొని ఒక 40 days తాగాలి. 6 days, మండే టు సాటర్డే తాగి సండే ఒక రోజు వదిలేయండి. అంటే ఆదివారం ఉసిరికాయ పేరు కూడా తొద్దు, పేరు కూడా తాగొద్దు, అది ఇది అంటారు కానీ ఏం కాదు. ఆదివారం తాగితే ఏమవుతుంది అంటే, సో ఆమ్లాలో బేసికలీ పోషణ, న్యూట్రిటివ్ వాల్యూస్ ఉంటాయి. సో ముఖ్యంగా గట్ మైక్రోబ్స్ ఇంప్రూవ్ అవుతాయి, B12 హెల్ప్ అవుతుంది, అంటే ఇది కంజిక కాబట్టి. తర్వాత దాంట్లో ఉన్న పోషణ వల్ల కాల్షియం ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో హెయిర్ ఫాల్ తగ్గుతుంది, నిద్ర మంచిగా పడుతుంది, స్కిన్ టోన్ పెరుగుతుంది. సో ఇవన్నీ బెనిఫిట్స్ వస్తాయి. డైజెషన్ బాగా అవుతుంది, కాన్స్టిపేషన్ పోతుంది. చెప్తాను. 50 mlకి 10 ml 50 ml వాటర్లో 10 ml ఆమ్లా కంజికా వేసి మార్నింగ్ ఎంటీ స్టమక్ తాగాలి. ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి, సేల్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆమ్లా సీజన్ కాదు, ఇది అంతకుముందు చేసి పెట్టినవి ఉన్నాయి. సరే, ఇది బయోసాల్ట్ కూడా మనం నార్మల్ ఆర్ఓ వాటర్లో వేసుకుని తాగచ్చా? అది అంటే మన స్టోరేజ్ ట్యాంక్ ఉంది సపోజ్, లేదా కుండలు ఉన్నాయి, దాంట్లో ఎలా రేషియో అది మనం ఒకవేళ వేసుకుందా? జస్ట్ గ్లాస్లో ఒక డ్రాప్ వేసుకొని 1-2 drops వేసుకొని ఇప్పటికప్పుడు మనం ఫ్రెష్గానే తాగాలి. అంటే డీమినరలైజ్ అయింది, మళ్ళీ మినరలైజ్ చేయడానికి. ఇది కూడా తురిమి రసం తీసుకునే కదా, ఉసిరికాయ చెప్తాను. అది దానికంటే ముందు వేరే చెప్తున్నాను కదా, అది కంప్లీట్ చేయాలి. అది చేయండి, ఇంకా కావాలి, చాలా కావాలి. మీతోనే ఇంకో కొంతమంది తీసుకోండి, షేర్ చేసుకోండి. ఇంకా చెప్పిస్తాం, బీట్రూట్ చెప్పిస్తాం. ఇది ఒకసారి చెప్పినాక వాళ్ళతో సిరామిక్ నైఫ్ షార్ప్ ఉంటుంది. సిరామిక్ నైఫ్ షార్ప్ ఉంటుంది, వేలు కోసుకుపోతుంది. సో జెంటల్గా వాడండి. అండ్ కింద పడితే ముక్కలు అయిపోతుంది. సో అండ్ మీరు నేలకి టచ్ చేయొద్దు, అంటే వుడ్కి టచ్ చేయొచ్చు, ఏదన్నా కార్బన్ న్యాచురల్ చెక్కకి అట్లా చేయొచ్చు. మామూలుగా మనము నేల మీద, ప్లేట్ మీద అట్లా కట్ చేస్తే అది బ్లంట్ అయిపోతుంది. అది కొంచెం కేర్ఫుల్ ఉండాలి. ఇంకెవరికైనా కావాలి, ఇంకో నైఫ్ ఉంది. చెక్క నైఫ్ కూడా ఉంది, ఇంకా కావాలంటే తొందరగా అయిపోతుంది. ఓకే, మీ ఈ గ్రూప్ ఇది చేయండి. అయితే ఇంకొందరు యూ కెన్ ఆల్సో డూ. మీరేం చేస్తారంటే బీట్రూట్ తీసుకురా, పొట్టు తీసేది తీసుకురా. కొంతమంది ఒక 2-3 తీసుకురా పొట్టు తీసేది. సో యూ కెన్
బీట్రూట్ జ్యూస్ చేసి కజ్జికాయ చేద్దాము. ఇప్పుడు తురిమినాం కదా, సేమ్ అట్లాగే ఎవరన్నా ట్రై చేయండి. ట్రై బీట్రూట్ అది వీడియో లిక్విడ్ ఫామ్లో చేద్దాము, ముక్కల ఫామ్లో కూడా చేద్దాం. కొంచెం అట్లా కొంచెం ఇట్లా. ఈ లోపల నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. అక్కడ ఇంకొకరు ఏం చేస్తారంటే క్యాబేజ్ చాప్ చేయాలి. ఒకరు క్యాబేజ్ పైన పొట్టు తీసేసి లోపల అవన్నీ చాప్ చేయాలి. సార్, ఒక డౌట్. ఇప్పుడు నేను ఆమ్లా జ్యూస్ మార్నింగ్ తీసుకున్నాను. నాకు ఆఫ్టర్నూన్ ఇంకేదైనా జ్యూస్ ఇలా తయారు చేసి తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. అచ్చా కట్ చేయదు, ఈ పక్క కట్ చేయాలి. ఇట్లా కట్ చేయాలా? ఓకే. ఎందుకంటే ఇక్కడ హోల్డ్ చేసుకో, ఇక్కడ బేస్ ఎక్కువ ఉంటుంది కదా, హోల్డ్ చేసుకోవచ్చు. ఇంకా వీడియో తీయక పెట్టుకున్నాను.